సో, అంటే ఇన్ని డేస్ మీరు లేనిదే సడెన్‌గా నేను విన్నాను. నిన్న ఒక షూటింగ్ నుంచి నేను ఔట్ సైడ్ వచ్చాను. షూటింగ్‌లో కూడా నా బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగినాయి. ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అన్నారు. ఇప్పుడు కంటిన్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? అంటే చాలా రోజులు నేను కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా నేను మిమ్మల్ని మాట్లాడాను. ఒక ఇంటర్వ్యూ కావాలి అంటే కూడా సమంత గారిలో మీకు కూడా ఇలా ఇష్యూ వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు కూడా లేదు నాకు మీడియా ఎదురుగా రావడం ఇప్పుడే ఇష్టం లేదు. ఒక టైం ఉంది. ఆ టైంకి వస్తాను అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా మళ్ళీ ఒక 2 ½ ఇయర్స్ తర్వాత ఇష్యూతో మీరు బయటకొచ్చారు. సో, ఏంటి సడెన్‌గా మీరు అసలకి ఇప్పుడు మూవీస్ చేస్తూ ఆ గ్యాప్‌లో అక్కడికి వెళ్ళినప్పుడు ఇష్యూ జరిగిందా? లేదు ఎందుకు ఈ టైంలోనే మీరు ఎక్స్‌పోజ్ బయటికి రావాలనుకున్నారు? ఇలాంటి అంటే మీకు ఇది నిజంగానే అంటే వేరే వాళ్ళకి జరగకూడదని మీరు చెప్తున్నారు. బట్ కొంతమంది బయట ఎలా ఉన్నారంటే మీరు అనొచ్చు ఇందాక నుంచి కూడా క్వెషన్ చేస్తున్నారు. పబ్లిక్ మాట్లాడేది మీరు నన్ను అడుగుతున్నారని. ఇది వాళ్ళు ఏమంటున్నారంటే ఒక సిల్లీ థింగ్ కదా! ఒక సిల్లీ థింగ్ అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోతే అయిపోతుంది. 2000 పెద్ద విషయం కాదు అన్నప్పుడు అయిపోతుంది. బట్ ఆ కాంప్లిమెంటరీ కోసమే ఇష్యూ అంతా జరుగుతుందా? ఒక సిల్లీ థింగ్ కోసం లేదు నేమ్ కోసం చేస్తున్నారా అని చెప్పేసి బయట అడుగుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను రివర్స్లో వెళ్తా. మీరు అడిగిన క్వశ్చన్స్కి రివర్స్లో ఆన్సర్ చేస్తా. ఫస్ట్ 2000 థింగ్ అని చెప్పారు కదా. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన బేబీలాన్ ఇన్సిడెంట్లో వాళ్ళ బిల్ యాక్చువల్లీ 5000 చిల్లర ఏదో ఉంది. బట్ వాళ్ళకి బిల్ పడింది 7000. సో దట్ ఈస్ 2000. ఓకే, ఆ 2000 వాళ్ళు ఆల్కహాల్ అమౌంట్ కూడా వేశారు తన బిల్లో. సో తను ఆల్కహాల్ తాగలేదు కాబట్టి బిల్ చెక్ చేయడం జరిగింది కాబట్టి తను వాళ్ళు క్లారిఫై చేసి సారీ అని చెప్పి వాళ్ళు బిల్ తీసేసి నార్మల్ 5000 ఏదో ఇచ్చారు. బట్ బికాస్ షీ క్వశ్చన్ నేను తాగలేను కాబట్టి నేను పిన్ పాయింట్ చేశాను, అలా మీరు ఎంతమందికి ఇలా మోసం చేశారు నాకు తెలియాలి అని క్వశ్చన్ రేజ్ చేసింది. టక్కని ఫోన్ లాగేశారు. టక్కని దేవర్ ఫిజికలీ అబ్యూజింగ్, వర్బలీ అబ్యూజింగ్. సో ఇస్ దిస్ ఆల్ అబౌట్ 2000? డెఫినెట్లీ నో. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 20,000, ఇఫ్ ఇట్ ఇస్ 2 lakhs or even 2 rupees, యాజ్ ఐ టోల్డ్ ఇట్ ఈస్ అవర్ రైట్స్. బికాజ్ మనం ఈ డబ్బులు సంపాదించడానికి ఎంత హార్డ్ వర్క్ చేసాం మనకు తెలుసు. వీ నో ద వాల్యూ ఆఫ్ ఈచ్ పెనీ. అది మీరు ఒక ఆర్గనైజేషన్కి ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి బోగ్గాలకి ఇస్తే ఏమీ కాదు. అలాంటిది నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ థింగ్, యశోద, పరోల్, 8am మెట్రో ఆల్మోస్ట్ 3 తమిళ్లో, హిందీ, తెలుగులో రిలీజ్ అవ్వడం జరిగింది. 3 ఫిలిమ్స్ నా లీడ్గా. యశోదాలో లీడ్ కాదు కానీ అది నేను ప్రాపర్గా పబ్లిసిటీ చేయడం జరిగింది. ఆ టైంలోనే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది బిగ్ టైమ్. నాకు ఐ వాజ్ గోయింగ్ టు ఫిజియోథెరపిస్ట్, ఐ వాజ్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్స్, ఐ వాజ్ గోయింగ్ టు ప్రమోషన్స్, ఐ వాజ్ డూయింగ్ ఆల్ వాట్ ఐ కుడ్ డూ. ఆ టైంలో నా రైట్ హ్యాండ్ ప్యారలైజ్ అయ్యడం జరిగింది. ఐ వాజ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ విత్ మై ఓన్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్. ఐ వాజ్ సర్వైవింగ్. నేను ఎవరికి చెప్పాలనుకోలేదు బికాజ్ ఐ నో మై బాడీ ఈజ్ మ్యాజికల్. ఇట్ కెన్ డూ వండర్స్, ఇట్ కెన్ ఛాలెంజ్ మీ టు ద కోర్. సో అది చేసే టైంకి నేను ఒక వెబ్ సిరీస్ ఆల్రెడీ చేశాను దానికి ముందు, ఆర్ మేబీ దట్ పర్టికులర్ ఇయర్ డిసెంబర్లో దయా అని పవన్ సాధ్నేని గారు డైరెక్ట్ చేశారు. దాంట్లోకి చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. నాకు హెల్త్ బాగాలేకుండా కూడా దే సపోర్టెడ్ మీ. అండ్ ఒక 3 or 4 days షూట్ ఉండే, అది చేసాం. ఐ థింక్ మార్చ్ ఏప్రిల్లోనూ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఫాలోయింగ్ నాది వచ్చేసి సర్జరీ ఫెబ్లో అయింది. ఫాలోయింగ్ ఇయర్ ఫెబ్లో వీ హ్యాడ్ టు కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్జరీ అనమాట. సో నేను 3 monthsలో లేచి నుంచొని నార్మల్ లైఫ్లో వెళ్ళాల్సింది నాకు 9 months పట్టింది టు ఈవెన్ గెట్ అప్ అండ్ ఫీల్ దట్ ఓకే ఐఎమ్ అలైవ్ ప్రాపర్లీ. దట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ట్రామాటిక్ షిట్ దట్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ హెస్ గివెన్. సో దాని నుంచి కోలుకొని బయటకు వచ్చి మెడికేషన్స్లో ఉండి అది అన్ని ప్రయత్నాలు చేసుకొని అన్ని ఫిజియోథెరపీలు చేసుకొని నా ఓన్గా నన్ను కరేజియస్గా బిల్డ్ చేసుకొని బయటకు వచ్చా. ఇంతకుముందు నా వర్షన్నే జనాలు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు నేను ఇన్ఫైనైట్ 0.0 వర్షన్ అని చెప్తా, 2.0 కూడా చెప్పా, 5.0 కూడా చెప్పా. ఇన్ఫైనైట్ 0.0 వర్షన్ అది. సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ టు ఎనీవన్, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు డీల్ విత్ ఎనీవన్, ఒక హ్యూమన్తో నువ్వు డీల్ చేస్తున్నావు అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్ పడాలి. నువ్వు పర్టికులర్గా నేను అడ్మైర్ చేస్తున్నాను, నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం ఒకటే కాదు, దాన్ని నువ్వు యాక్షన్స్లో ఎలా చూపిస్తున్నావు. అది ఒక కస్టమర్ వీళ్ళతో ఉన్న కనెక్షన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. ఎక్కడున్నా చాయిస్ ఆఫ్ వర్డ్స్ మేక్స్ ద హోల్ డిఫరెన్స్ అండి. మనం ఈ టెక్నాలజీ లైఫ్లో ఉండిపోయి ఒక డీపీలో ఒక నేమ్ కూడా సరిగ్గా పెట్టుకోకుండా ఎవడు పడితే వాడు ఏ టైంకి పడితే ఆ టైంకి ఏదో ఒకటి చెప్పేసి కామ్గా అయిపోయి నవ్వుకుంటే సరిపోదు. యు ఆర్ నాట్ హియర్ టు క్రియేట్ అ రకస్. రేపు ఈ టెక్నాలజీయే మనల్ని ఓవర్పవర్ చేయబోతుంది. మీరు రెడీ ఉంటే క్రేజీ, రెడీ లేరంటే యూ విల్ బికమ్ అ బిగ్ విక్టిమ్ ఇన్ ఇట్. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్ వచ్చింది, రేపు ఒక ఏఐ వచ్చింది, ఎల్లుండి ఒక చాట్ జీపీటీ వచ్చింది, తర్వాత రేపు అన్నీ పోతాయి. తర్వాత ఏంటి, మనుషులతోనే కదా మాట్లాడాలి. అప్పుడు రెడీ ఉన్నారా మీరు ఈ యాక్చువల్ గేమ్ ఆడడానికి? రెడీ ఉన్నారా? బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ అ సర్కిల్ అండి. చుట్టూ తిరిగి వీల్ కమ్ బ్యాక్ టు రూట్స్.
సో నిజంగా మీకు ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ సమ్వన్, ఏమైనా కనుక్కోవాలనుకుంటున్నారు, ఏదైనా ఇష్యూకి మీరు ఖండిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే మొత్తం సినారియోని తెలుసుకోండి. లేదంటే నాకు మెసేజ్ పెట్టండి. నాకు చాలా ఓపిక ఉంది, చాలా టైం ఉంది, నేను అందరికీ రెస్పాండ్ అవుతాను. బరాబర్ అందరు నాకు ఈక్వల్. ఒక్కళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు కూడా లేదు, ట్రాన్స్జెండర్ కూడా లేదు, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఫర్ మీ. మీకు నిజంగా అంత టైం ఉంది లైఫ్లో అంటే కమెంట్లు చేసే కన్నా రీచ్ మీ డైరెక్ట్లీ. ఆర్ ఐ హ్యావ్ మై టీమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఐ హ్యావ్ మై టీమ్. నేను మా సోల్జర్స్ని చెక్కుతున్నా లిటరలీ. అరే స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తా, దే టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రొఫైల్. వాళ్ళు లిటరలీ నాకు సారీలు చెప్పడము, లేకపోతే వాళ్ళు ఇన్స్టా నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లిటరలీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ దట్ ఐఎమ్ ఇన్ ఆల్సో. యూ హ్యావ్ నో రైట్స్ టు టాక్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ అన్లెస్ దే ఆర్ పోకింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. సో ఫైనల్గా అయితే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మీకు ఇలా చేశారో ప్రిజం పబ్ వాళ్ళు వచ్చి మీకు క్షమాపణ చెప్పాలి అని మాత్రమే మీరు కోరుకుంటున్నారు? No, that's again not my agenda, that's not my intention. Let them apologize themselves for being that ruthless towards themselves and towards me. So రిమాండ్లో ఉన్నారు వాళ్ళు పాపం. కేసు వేయకుండానే రిమాండ్లో పెట్టాను వాళ్ళని. సో కుక్క తొక్క వంకర అంటారు కదా, నిజంగా వంకరగానే ఉంటే అలానే ఉండిపోండి. మీరు ఇది కాదు వేరే దేశంలో వెళ్ళి ఏం పీకలేరు, పీకినా జైలు వెనకాలే పోతారు ఇలాంటి బొగ్గాళ్ళు వల్ల. అదే నాకు నిజంగా పవర్ పొజిషన్ ఉండుంటే అక్కడికక్కడ ఐ వుడ్ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ యాక్షన్స్. ఇవన్నీ పక్కకు పెడితే ఓవరాల్గా ఐ డోంట్ వాంట్ అ జస్టిస్, ఐ డోంట్ వాంట్ అన్ అపాలజీ, ఐ డోంట్ వాంట్ 1 crore ఫ్రమ్ యూ, ఐ డోంట్ వాంట్ 2000 rupees ఫ్రమ్ యూ. వాట్ ఐ వాంట్ ఇస్ బికమ్ అ హ్యూమన్, లెట్ ఎవ్రీ వన్ ఎల్స్ అరౌండ్ యూ బీ అ హ్యూమన్. బికాజ్ అక్కడ అందరు ప్రవర్తించింది ఒక పప్పెట్లా ప్రవర్తించారండి. బికాజ్ ఐ ఫీల్ ఆల్ వేర్ ఐదర్ ఇన్ డ్రగ్స్ ఆర్ ఇన్ ఆల్కహాల్. బికాజ్ ఒక్కరు ఎవరు మాట్లాడలేదు, ఇతను ఏం చెప్తే అలాగే బిహేవ్ చేస్తున్నారు, లిటరలీ పప్పెట్స్లో బిహేవ్ చేస్తున్నారు. సో నువ్వు డ్రగ్ అడిక్ట్, నీకు పిచ్చెక్కింది, నువ్వు సైకాట్రిస్ట్ దగ్గర పో, నువ్వు పిచ్చిదాని ఎర్రగడ్డ బస్సు ఎక్కువ, ఇది అది అన్నాడు. డ్రగ్ అడిక్ట్ అన్నావు కదా, డ్రగ్ టెస్ట్ చేయండి. మీరు రోడ్ గచ్చిబౌలి పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కదా, మీ దగ్గర రెడీ ఉంటుంది కదా టెస్ట్ చేయడానికి, టెస్ట్ చేయండి అన్న. నాకు కాదు, ఫస్ట్ వాళ్ళు చేయండి. యూ విల్ గెట్ ద దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా అంటే దానికి రెస్పాన్స్ లేదు. సో వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీస్ రైట్, నాకు హక్కు ఉంది, నాకు లా దగ్గరికి వెళ్ళే హక్కు ఉంది, నేను కేసు వేసే హక్కు ఉంది, నేను గెలుస్తా, ప్రాపర్గా గెలుస్తాను కూడా నాకు తెలుసు. బట్ గెలవడం ఓడిపోవడం అనేది కాదు, ఇట్స్ అబౌట్ ప్లేయింగ్ ద గేమ్ రైట్లీ, అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ దట్. ఎస్, చూసారు కదండి, ఇది ప్రిజం పబ్లో జరిగిన ఇష్యూ. అంటే 2000 గురించో కాంప్లిమెంటరీ గురించో కాదు. సో ఇది రెస్పెక్ట్ గురించి, నేను ఎలాంటి జస్టిస్ అడగట్లేదు, బట్ వేరే వాళ్ళు ఇలాంటి సఫర్ లేకోకుండా అవేర్నెస్ కావాలి, మిగతా వాళ్ళు కూడా ఇది చూసి అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పేసి మన కల్పిక గణేష్ గారు మాట్లాడడం జరిగింది. రిపోర్టర్ ఉమా, హైదరాబాద్, కెమెరామ్యాన్ వంశీ. థ్యాంక్ యూ.